సోదరులకి 99 టీవీ ప్రేక్షకులకి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సోదరులు వైఎస్ఆర్సీపీ నాయకులు శేఖర్ రెడ్డి గారు చాలా చులకనగా మాట్లాడుతున్నారు. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి నేత. ప్రపంచంలో ఉన్న 70% మంది మోదీ గారిని ప్రశంసిస్తున్నారు. విదేశాల్లో ఉన్నటువంటి ప్రధానులు దేశ ప్రధానికి కాళ్ళకి నమస్కారం చేస్తున్నారు. ఈ రోజు ప్రపంచంలోనే ఆర్థికంగా ఎక్కడో కాంగ్రెస్ ప్రభుత్వంలో 11 స్థానాలు ఉంటే, ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో ఈ రోజు భారతదేశం ఆర్థికంగా 5వ స్థానానికి వచ్చింది. 2024లో మరొకసారి మూడోసారి ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మరి మన 3వ స్థానానికి వస్తుంది. అంత చక్కగా పరిపాలన చేస్తున్నారు. ఎన్నో శాశ్వతమైన నిర్ణయాలు తీసుకుంటూ, ఎన్నో పెండింగ్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేస్తూ, అందరికీ మార్గదర్శకంగా రామపాలన చేస్తుంటే, మరి వైసీపీ నాయకులు మనం చూస్తున్నాం. మన అనకాపల్లిలో ప్రధానమంత్రి మోదీ గారు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా తప్ప ఇక్కడ అన్ని కూడా స్కామ్లే తప్ప డెవలప్మెంట్ లేదని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఒక దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆయన దృష్టికి వెళ్ళింది అంటే, మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉందో మనం గమనించాలి. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో కేంద్రంలో మరొకసారి బీజేపీ ఎన్డీఏ కూటమి 370 సీట్లు పైగా 400 సీట్లు పైగా అధికారంలోకి వస్తాం. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూడా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే, అటు కేంద్రంలోని ఇటు రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ పరిపాలన ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది. లేకపోతే చూస్తున్న వైఎస్ఆర్సీపీ గత 5 ఏళ్లలో ఏవో సంక్షేమ పథకాల పేర్లు చెప్పి పేదలకు డబ్బులు పంచడమే తప్ప ఒక్క గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేదు. ఎవరైతే యువత ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఒక్క కంపెనీ కూడా రాని పరిస్థితి. ఉన్న కంపెనీలు కూడా తరిమిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఓటర్ మహాశయులు అందరూ కూడా ఆలోచించి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకురావాలని అందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. మరి మే 13వ తేదీని ఖచ్చితంగా అటు కేంద్రంలోని ఇటు రాష్ట్రంలోని కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం తథ్యం. సోదరులు మాట్లాడుతూ చెప్తున్నారు, మనకి పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయి ఉండి మీరు నిర్మిస్తారని చెప్తే 15,000 కోట్లు శాంక్షన్ చేస్తూ దాన్ని మీరు ఏటీఎంలా వాడుకున్నారు తప్ప, ఈ డబ్బులు వేరే చోట డైవర్ట్ చేస్తూ, వేరే సంక్షేమ పథకాలు డైవర్ట్ చేస్తూ పోలవరం ప్రాజెక్ట్ ని నిర్లక్ష్యం చేసింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? ఇప్పటికైనా సరే ప్రేక్షక మహాశయులందరూ కూడా ఆలోచించే ఓటర్ మహాశయులందరూ కూడా మరి ఎన్డీఏ కూటమిని దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మరి 14 ఏళ్ళు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రాష్ట్రంలోనూ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి మంచి రోజులు వస్తాయి, ఇక్కడ యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ కంపెనీలు వస్తాయి, ఒక నమ్మకం కుదురుతుంది. నిన్ననే గాజువాక్ సీఎం గారు వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడతారు. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? మీకు 150 సీట్లు ఇస్తే ఇన్నాళ్ళు మీరు ఏం చేశారు? కనీసం మీరు ఒక్కరోజు మాట్లాడలేదు. ఈ రోజేమో కూటమిని విమర్శించే స్థాయికి మీరు వచ్చారు. కనీసం మైన్స్ కూడా కేటాయించలేదు. కరెంట్ బిల్లు కూడా కట్టకపోతే మీరు కనీసం మా టైం కూడా ఇవ్వని పరిస్థితి. ఇక్కడేమో 3 క్యాపిటల్స్ అని చెప్పి విశాఖపట్నంకి రాజధాని తీసుకొస్తా అంటారు. ఒక్క రాజధానికే దిక్కులేదు, అలాంటిది 3 రాజధానులు అంటారు. ఇవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరండి. ఓకే 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 రాకేష్ గారు నమస్కారం. ఓకే రాకేష్ గారు, ఓకే అధికార ప్రతిపక్షాల మధ్య ఈ మాటలు, విసురులు, ప్రసంగాలు ఇవన్నీ కూడా కామనే. ఏంటి మహాసేన రాజేష్ ఎపిసోడ్ ఏంటండి? ఆయన ఒక్కసారిగా జనసేన ఒకటి కూడా గెలిపించొద్దు అని చెప్పి ఆయన పిలుపునిస్తున్నాడు. అది టీడీపీకి సంబంధించిన అంశం కదా, అది కొద్దిగా ఇబ్బందికరంగా